ప్రపంచంలోనే భారీ స్థాయిలో భక్తులను రప్పించుకుంటున్న ఒకే ఒక్క దేవుడు శ్రీనివాసుడు. భక్తుల కానుకలను పొందటం ద్వారా అత్యంత ధనిక దేవునిగా ప్రపంచంలోనే వెంకటేశ్వరునిది మొదటి స్థానం. 9,000 కేజీల బంగారం కలిగి ఉన్న ఏకైక దేవుడు కూడా వెంకటేశ్వరుడే. వెంకటేశ్వరునిది విష్ణువు దశావతారాలలో ఒకటి కాదు. మరి ఎలా ఆయన భూమిపై అవతరించాడు, ఆయన దివ్యకథ ఏమిటి అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వరుని పూర్తి కథను చెప్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్జెక్ట్లోకి వెళదామిక. శ్రీ వెంకటేశ్వరుని అవతార కథ అహంకారాన్ని అంతం చేయడంతో మొదలవుతుంది. కలియుగంలో అహంకారం పొరలు పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ అహంకారం పుణ్యాత్ములను, మంచివారిని, భక్తులను తీవ్రంగా ఆపదల పాలు చేస్తూ ఉంటుంది. దానిని అంతం చేయవలసిన అవసరం ఉంది అనే అంతరార్థానికి సూచనగా ఎంతో అందంగా, శుతిమెత్తగా అహంకారాన్ని భృగు